నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని విడవలూరు మండలంలో 6.75 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెప్పారు. గురువారం పార్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్, సీసీ రోడ్లు, డ్రైన్లను కూటమి నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ కాలంలో అక్రమంగా ఇసుక, గ్రావెల్ తరలింపు తప్ప అభివృద్ది జరగలేదని విమర్శించారు. వెనకే ఉన్నానా మేడం పార్లపల్లి సర్పంచ్ గారిని, విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, డిస్ట్రిబ్యూటివ్ కమిటీ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, మండల పార్టీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. నాకు ఇలాంటి ఒక సభలకి రావడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ పిలుస్తూ ఉంటారు, అమ్మ మా ఊరికి రా, మా ఊరికి రా అని చెప్పి. కానీ ఏ పని చేయకుండా మీ ఊర్లోకి వచ్చి, ఎలక్షన్ ముందు మీ దగ్గరకు వచ్చి మీకేం కావాలి అని అడిగి, ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ వచ్చి అవి చేయకుండా మళ్ళీ మీకు ముఖం చూపించే రాజకీయ నాయకురాల్ని నేను కాదు. నేను ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని కాబట్టి ఆ గ్రామ ప్రజలకి ఏదో ఒకటి వాళ్ళు నన్ను ఎలక్షన్ ముందు అడిగిన పనులు కనీసం ఒకటో రెండో అన్న చేసి గాంధీ ఆ గ్రామానికి వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు వస్తానని చెప్తుంటాను. ఈరోజు నాకు ఎలక్షన్ ముందు మీరు మిక్స్డ్ కాలనీకి నీళ్లు లేవు, మాకు వాటర్ ట్యాంక్ కావాలని అడిగినది నాకు ఈ రోజుకి గుర్తుంది. ఈ రోజు ఈ వాటర్ ట్యాంక్ 10 సంవత్సరాల తర్వాత మనం ఈ రోజు ఈ వాటర్ ట్యాంక్ 60,000 లీటర్ల కెపాసిటీ కలిగిన ఈ వాటర్ ట్యాంక్ ని జల్ జీవన్ మిషన్ ద్వారా ఓపెన్ చేసుకోవడం నిజంగా మీ అందరికీ నీళ్లు వస్తాయి అని అదొక తృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఎన్నో సీసీ రోడ్లు కూడా చేయడం జరిగింది పార్లపల్లిలో. ఇందాకే బాలా చెప్పినట్టు శ్మశానం, ఈ శ్మశానాన్ని కూడా నన్ను 2 మంత్రిని అయిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమంగా చేస్తానని చెప్పి ఎలాగైతే మీకు అందరికి మాట ఇచ్చారో ఈ రోజు మనం అన్ని కూడా పొందగలుగుతున్నాం. మీకందరికీ తెలుసు, సూపర్ 6 పథకాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అధికారంలోకి రాకముందు 1వ తేదీకంతా 4,000 పెన్షన్ ఇస్తానన్నారు. 1వ తేదీ ఆదివారం అయితే శనివారమే పెన్షన్ ఇస్తున్నారు. ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తా అన్నారు, అలాగే ఇచ్చారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు, అది అలాగే ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎంతో మంది అన్నదాతలు, రైతులు ఉన్న మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు, అన్నదాత సుఖీభవ ఇస్తా అన్నారు, ఇచ్చారు. మళ్ళీ 3వసారి కూడా రేపు అన్నదాతలకి అందరికీ కూడా అండగా నిలుస్తూ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఈ 3వసారి రేపు అన్నదాత సుఖీభవ అందరికీ రైతుల అకౌంట్లలో మళ్ళీ డబ్బులు పడిపోతున్నాయి. అదే విధంగా స్త్రీలకు ఉచిత బస్సు ఇస్తామన్నాం, అది అక్షరాల ఇచ్చాం. ఇలాగా ఎన్నో మత్స్యకార భరోసా ఇచ్చాం, ఆటో డ్రైవర్లకి అండగా నిలిచాం. 1, 2 కాదు, కరెంటు బిల్లులు తగ్గించాం, ఇప్పటికి ఒక్కరో కూడా పెరగలేదు. అలాగే ఆక్వా రైతులకి అండగా నిలిచాం. సో ఇలాగా అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు రబీ సీజన్ లో మనం ధాన్యం సేకరణకి కొనుగోలు కేంద్రాలన్నీ ఓపెన్ చేసుకోవడం జరిగింది. రైతులకి అన్ని ఏర్పాట్లు చేశాం. 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేటట్టు రైతులకి ఎంతో ఉపయోగంగా ఉన్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో కాలువలు మొత్తం తవ్వుకున్నాం, అందరికీ యూరియా అందింది, అలాగే సకాలంలో పంటలు వచ్చాయి. ఆ కొనుగోలు కూడా సకాలంలో చేస్తామని చెప్పి మీకు అండగా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి నేను మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ప్రభుత్వం
ఇది ఒక పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, పేద ప్రజల గుండు చప్పు